హాయ్ ఎవ్రీవన్. సో నా పేరు షాలిని అండి, వెల్నెస్ కోచ్ని. ఇవాళ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేటివి చాలామంది తీసుకొని ఆపేసి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో రీసెంట్గా బయట ఇన్విటేషన్ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే, చాలామంది ప్రోడక్ట్స్ తీసుకుని ఉన్నారు, రిజల్ట్స్ తీసుకో ఉన్నారు, బట్ మళ్ళీ ప్రోడక్ట్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ వెయిట్ పుట్టాన్ అయిపోయి ఉన్నారు. దీనికి వాళ్ళు చెప్పే రీజన్ ఒకటే, మేము తీసుకున్నంతసేపు ఇది రిజల్ట్ వస్తుంది ప్రోడక్ట్, బట్ ఆపేసిన వెంటనే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము, ఉన్నదానికంటే చాలా బరువెక్కుతాము అని చాలామంది చెప్పడం నేను విన్నానండి. బట్ దీంట్లో మెయిన్గా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం, తీసుకున్న వాళ్ళు ఈ విధంగా బయట చెప్పడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే వాళ్ళకి ఎవ్వరు కూడా మనం చేసిన తప్పుని మన మీద చెప్పుకోవడం అనేది చాలా రేర్ అనమాట. ఇప్పుడు బ్లేమ్ చేస్తారు, పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఇప్పుడు ప్రోడక్ట్ని బ్లేమ్ చేస్తారు, లేకపోతే కోచ్ని బ్లేమ్ చేస్తారు, అంతకంటే ఏం లేదు. ఒకటి, ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది, అది కూడా కోచ్ గైడెన్స్తో చేస్తే. బట్ మీరు ఆపేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. సో ఆ మిస్టేక్ చేయడం వల్లనే ప్రోడక్ట్స్ ఆపేసిన తర్వాత అధిక బరువు వస్తున్నారు. అంతేకాని అది ప్రోడక్ట్ తప్పు కాదు అండ్ కోచ్ తప్పు కాదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి. సో మనం ఏం చేస్తున్నాం, అప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు తగ్గిన వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంది, అంతా ప్రాబ్లమ్స్ నార్మల్ అయిపోయి, బట్ ప్రోడక్ట్ ఆపేసిన తర్వాత ఎందుకు వెయిట్ వస్తున్నాము అని మీరుకి ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఎప్పుడూ ప్రోడక్ట్ని నిందించరు. సో ఖచ్చితంగా అండి, ఇది ప్రోడక్ట్ మిస్టేక్ అయితే కాదు. 100% తీసుకుని ఆపేసిన వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది మళ్ళీ యథావిధిగా ముందు ఎలా అయితే ఉన్నారో అలానే ఆ లైఫ్కి వచ్చేసి ఉంటారు. సో దానివల్ల వాళ్ళు వెయిట్ పెరగడం కానీ, లేకపోతే ఉన్నదానికంటే అధిక బరువు ఇలా అనమాట. ఒక్క చిన్న లాజిక్ ఆలోచించండి. సో మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా వెయిట్ తగ్గుతూ వచ్చి మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కానీ, మీరు ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఎలా తినాలి, ఇదంతా ఒక కోచ్ చాలా పర్సనల్ కేర్తో పర్సనల్గా గైడెన్స్ ఇచ్చి మీకు అంత రిజల్ట్ తెప్పించడానికి ప్రయత్నిస్తుంటే, మీరు రిజల్ట్ వచ్చాక మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ మీకు మీరు చెప్పుకోండి. అది ఆపేసిన తర్వాత మేము ఎలాగూ తగ్గిపోయాం కదా, సో మనం ఇష్టం వచ్చినట్టు తినచ్చు, క్యాలరీ మేనేజ్మెంట్ అనేది లేకుండా, ఎట్ట పడితే అట్ట వర్కౌట్స్ లేకుండా, వాటర్ ప్రాపర్ లేకుండా, తినే ప్లేట్ కార్బ్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవి ఇంటేక్ కరెక్ట్గా లేకుండా ఇలా మీరు మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా మీరు వెయిట్ వచ్చేస్తారు. అంతేగాని ఇది ప్రోడక్ట్ తప్పని మాత్రం చెప్పొద్దండి దయచేసి. ఎందుకంటే మీరు చెప్పే ఒక్క మాట చాలా అవసరం ఉన్నవాడికి కూడా మీ మాట అనేది వాళ్ళు దాని దగ్గరికి రాకుండా ఉండటానికి ఆపేస్తుంది. సో వాళ్ళు హెల్త్ తీసుకోవడం మీ చేతులారా మీరే వాళ్ళని ఆపేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. సో ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు ఈవెన్ ప్రోడక్ట్ ఆపేసినా బిఫోర్ మీరు ఆ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఎలా అయితే మీరు ఫుడ్ ప్లేట్ని, మీ డైలీ లైఫ్ని రొటీన్గా వర్కౌట్స్, వాటర్, ఫుడ్ ప్లేట్ ఇవన్నీ డిజైన్ చేసుకున్నారు, అలానే కానీ డిజైన్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి. వీటన్నిటితో పాటు అఫ్రెష్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకుంటూ మీరు వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ పెరగకుండా మీరు చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేయడం మానేసేయండి. వీలైతే హెల్ప్ చేయండి, అంతేగాని ఇలా చేయొద్దండి. ఇది చెప్పాలనుకున్నాను, ఎందుకంటే బయట చాలా వింటున్నాను అనమాట. ఒక్కరు కాదు, వేల మంది. ఒక్కరి వల్ల మిగతా వాళ్ళు అసలు అదేంటి తెలుసుకోకుండా ఆపేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేస్తారని నేను చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు ఒకవేళ ఆపేసి అలాంటి వాళ్ళు ఉంటే నా గైడెన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ కింద ఉంటుంది, 6302385142. మీకు ఎనీ టైం నేను గైడెన్స్ ఇస్తానండి. అండ్ మీకు కోచ్ అనే వాళ్ళు లేకపోతే నన్ను అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. బాయ్ బాయ్.